ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపు జిల్లా కేంద్రానికి రానున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా శనివారం రాత్రి వీర హనుమాన్ విజయ యాత్ర. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల గుండా భక్తి గీతాలు, భక్తుల నృత్యాలతో శోభయాత్ర. జిల్లా కేంద్రంలో మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 7 చోట్ల చలివేంద్రాల ఏర్పాటు. మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన మార్వాడి యువమంచ్ సభ్యులు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రేపు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు హాజరు కానున్నారని, కావున మంచిర్యాల నియోజకవర్గ మరియు జిల్లా వ్యాప్తంగా ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంచిర్యాలలో నూతనంగా చేపట్టిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మరియు పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, ధనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్లు రానున్నారని, వారందరికీ ఘన స్వాగతం పలకాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమాలు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై 3 గంటల 30 నిమిషాల వరకు ఉంటాయని, మిట్ట మధ్యాహ్నం ఎండ వేడిమి ఎక్కువైనప్పటికీ ప్రజలందరూ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ అయితే అన్వైలింగ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత దానికన్నా ముందు వాళ్ళ ఒక జెండా ఉంటుంది, దళిత సంఘాలు. అంబేద్కర్ ఆ జెండా ఆవిష్కరించి ఆ తర్వాత వాళ్ళు ఈ సంఘాల వాళ్ళందరూ కేక్ పెడతాను. ఆ కేక్ తర్వాత విగ్రహం అన్వైల్ చేసిన తర్వాత దీనికి ఒక విశిష్టత ఉన్నది. మొదటి విశిష్టత ఏంటంటే ఖార్గే గారి ప్రోగ్రాం, అది మంచిగా అంటే నస్పూర్లో జరిగిన మీటింగ్ రేపటితో 2 సంవత్సరాలు అవుతుంది. ఖర్గే గారి మీటింగ్, భట్టి గారి పాదయాత్ర. రెండవది 26 నవంబర్ 2024లో కర్ణాటకలో బెల్గాంలో ఏదైతే కార్యక్రమం తీసుకున్నాం, జై బాపు, జై భీమ్, జై సంవిధానం. ఆ కార్యక్రమానికి కూడా రేపటితోటి అంటే ప్రతి గ్రామం పాదయాత్ర చేసుకుంటూ ఒక్కొక్క గ్రామం నుంచి ఇంకొక గ్రామాన్ని అర్థం పోవాలని కార్యక్రమం తీసుకుంటాం. ఆ కార్యక్రమం రాష్ట్రంలో మొట్టమొదటి మళ్ళీ మంచిర్యాల నియోజకవర్గం ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది గ్రామాలకు సంబంధించి. సో ఈ 2 రకాల కారణాలతోటి, ఇంతకన్నా మంచి కారణాలు ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ కూడా కొంచెం టైం తక్కువన్నా కూడా 1 నెల కిందనే డిసైడ్ చేసి, ఇది రాష్ట్ర చరిత్రలో మొదటిది. దళితులలో మాల, మాదిగ, నాతగాని, బుడవ జంగాలు ఇట్లా దాదాపు పెద్ద సమూహం ఉన్న కుల సంఘాలు అన్నీ కలిసి గడిచిన ఒక 1 నెల చర్చల తర్వాత వాళ్ళు కలుపుకునేందుకు వచ్చి అందరు కలిసి ఒక్క వేదిక మీద అందరు కలిసి పనిచేయడం అనేది ఇది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి గడిచిన 30 సంవత్సరాలు.
అంటే హైదరాబాద్ సెక్రటరీ పక్కన ఉన్న అంబేద్కర్ తర్వాత మనదే. ఇంత బాగా ఎక్కలేదు, ఇంత పొడుగుడు ఎక్కలేదు. ఈ కార్యక్రమం తీసుకున్న అంబేద్కర్ జైబాబు తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా రేపు పెడుతున్నాం, అంబేద్కర్ జయంతి. దాని తర్వాత హాస్పిటల్, ఇది కొత్త కట్టే హాస్పిటల్ 3-4 నెలలు స్టార్ట్ అయినప్పుడు ఎట్లుండే, ఏ స్టేజ్ ఎక్కడ దాకా వచ్చారు, ఎన్ని రోజులు చేసిన పని, ఆ తర్వాత అదొకటి. దాని తర్వాత హాస్పిటల్ పూర్తయినాక ఎట్లుంటుంది అదొకటి చూసి, అక్కడ నుంచి ఓపెన్ టాప్ని ఆర్పి రోడ్, ఫారెస్ట్ ఆఫీస్ రోడ్ నుంచి చౌరస్తా అర్జునరావు గారి విగ్రహం ఉంది, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ముక్కరాజ్ చౌరస్తా నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని టెంపుల్ ముందు నుంచి రైట్ తీసుకొని అర్చనాటెక్స్ ద్వారా, అర్చనాటెక్స్ నుంచి మార్కెట్, మెయిన్ మార్కెట్ నుంచి ఇక్కడ దాకా ఓపెన్ మార్కెట్ వస్తుంది. ఇది ప్రోగ్రాం. ఇప్పటివరకు మంచిర్యాల నియోజకవర్గం జిల్లా గడిచిన 5-6 సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమమైన ప్రభుత్వ, ఈ మన 15 నుంచి ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా కూడా మంచిర్యాల నుంచి మొదలైంది. ఇది కూడా మంచిర్యాల మళ్ళీ మొట్టమొదటి నియోజకవర్గం కంప్లీట్ అయిపోయింది. నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో శాసనసభ హెడ్ క్వార్టర్కు సంబంధించిన మటుకు ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేసే కార్యక్రమం అయిపోయింది. ఈ అందరి మంత్రులు రావాలి కాబట్టి వాళ్ళతో పాటు దీనికి కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అఫీషియల్ ప్రోగ్రాంలో భాగంగా కరకట్టలు కానివ్వండి, 6 లేన్ కానివ్వండి, ఈ బ్రిడ్జ్లు కానివ్వండి, ఇట్లా అక్కడ హాస్పిటల్ కానీ చాలా ఉన్నాయి. స్టోన్స్, ఫౌండేషన్ స్టోన్స్ వర్క్ స్టార్ట్ చేసేటివి అన్ని వర్కులు స్టార్ట్ అయినాయి. సాగరం కూడా అయిపోయింది ఇక్కడికి. ఈ రకంగా దీనికి వచ్చేది బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇలా 5 వస్తుంది. ఈ రకంగా మళ్ళీ మంచిర్యాల ఒకసారి చరిత్రకి ఎక్కుతుంది. ఆర్ఎండ్ కాంగ్రెస్ కాబట్టి చరిత్రలో మళ్ళొకసారి మంచిర్యాల నియోజకవర్గం ముందుంటుంది. అదేవిధంగా సహకరిస్తున్న ప్రజలు తప్పకుండా 100% వాళ్ళు సహకరిస్తున్నారు. ఇంతవరకు ఇంత చిన్నది తీసుకున్నా, ఇంత పెద్ద తీసుకున్నా, ఇంతవరకు ఏ కార్యక్రమం కూడా ఎరగాలి. రేపటి ప్రోగ్రాం కూడా మిట్ట మధ్యాహ్నం ఎండ అయినా కూడా రేపటి ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రాం చూసినాక ఎంతమంది లెక్కలుగా చెప్పండి. 40,000 కన్నా ఒక్క మనిషి తక్కువ వస్తే నాకు చెప్పండి. తప్పకుండా వాళ్ళందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. దీంతోపాటు పత్రికా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్ద మనుషులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు నా విన్నపం ఏంటంటే, మనకుల వరకు మహిళా సోదరులంతా బాయ్సెస్ గ్రౌండ్ వచ్చే విధంగా ఎవరైతే మగవాళ్ళు ఉంటారో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఐబీ అక్కడికి 12:30 వరకు చేస్తే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఓపెన్ టాప్ ఉంటుంది కాబట్టి కాన్వాయ్ ఓపెన్ టాపే, దాని వెంబడి అందరం నడుచుకుంటూ వస్తాం. దాదాపు 10,000 మంది నడుచుకుంటూ వస్తారు. దీనికి వచ్చి ఇప్పటివరకు మంచిర్యాలకు ఏదైతే చరిత్ర రాసుకున్నామో ఆ చరిత్రలో ఇంకొక క్యాప్లో ఇంకొక ఫెదర్ యాడ్ కావాలి తప్పితే ఫెదర్ పోవద్దు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కిరీటంలో ఇంకొక ఫెదర్ యాడ్ అవుతుంది. రేపటి మీటింగ్ మీరు గట్టిగా నాకు మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున చేస్తే ఇంకా నేను రేపు మాట్లాడేటప్పుడు ఇంకొని అడగచ్చు. గట్టిగా ఉంటే అడిగే ధైర్యం నాకు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళతోటి పనులు చేసే శక్తి కూడా నాకు వస్తుంది. కాబట్టి మీటింగ్ని ఎంత గట్టిగా చేస్తే మనకు అంత లాభం. తప్పకుండా పెద్ద ఎత్తున వచ్చి టైం దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ రావాలని కోరుకుంటారు. ఇక మిగిలింది మహాప్రస్థానం సంబంధించిన మటుకు కార్యక్రమాన్ని రెడీ అయ్యి ఎల్లుండి నుంచి మొదలైపోతుంది. ఎల్లుండి నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ నామస్మరణతో ఆలయాలు అన్నీ మారుమ్రోగాయి. మంచిర్యాల విశ్వనాథ దేవస్థానం, ఆంజనేయ ఆలయం, గౌతమీనగర్, కోదండ రామాలయం, గర్మిల్లా హనుమాన్ టెంపుల్, హమాలివాడ, రాళ్లపేట, శివ పంచాయతన ఆలయాల్లో గణపతి పూజ, అభిషేక, సహస్రనామార్చన తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర నేత్రపర్వంగా సాగింది. ఈ విజయ యాత్రలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొని మాట్లాడారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశంలో హైందవ సంస్కృతిని, ధర్మాన్ని కాపాడటం కోసం, హిందువులందరినీ ఐక్యం చేయడం కోసం ఇలాంటి సందర్భాల్లో విజయ యాత్రలు, శోభయాత్రలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ విజయ యాత్ర విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రాజలింగు, కార్యదర్శి వేముల రమేష్, విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షులు కనకతార తదితరులతో కలిసి ఐబీ చౌరస్తా హనుమాన్ విగ్రహం వద్ద ప్రారంభమై శోభయాత్ర వెంకటేశ్వర థియేటర్ మీదుగా ముక్రం చౌరస్తా పురవీధుల్లో సాగింది. యువకులు, చిన్నారుల నృత్యాలు, మహిళల కోలాటాల ప్రదర్శనలతో హోరెత్తించారు. మంచిర్యాల పట్టణ పురవీధులన్నీ కాషాయ వర్ణంతో ఎరుపెక్కిపోయింది. శోభయాత్ర సాగిన పురవీధుల వెంట వందలాది భక్తులు స్వాగతం పలుకుతూ పూజలు నిర్వహించారు.
మాలలు కట్టి మంచిర్యాల నడిబొడ్డులో మంచిర్యాల ఈ ప్రాంతంలో వీర హనుమాన్ విగ్రహం దగ్గర హనుమాన్ జయంతి ఉత్సవాలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శుభ సందర్భంలో వారిని అభినందిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రాంత పెద్దలు కావచ్చు, ఇతర ప్రాంతం చేసిన విశ్వ హిందూ పరిషత్ పెద్దలు, కార్యక్రమంలో పాల్గొన్న ఎందరో మన మాలలేస్తున్న భక్తులు, మహిళా తల్లులు, పేరు పేరున అందరికీ హనుమాన్ జయంతి ఉత్సవ శుభ సందర్భంలో స్వాగతం సుస్వాగతం. మనం చూస్తున్నాం ఈరోజు దేశంలో ప్రపంచంలో మొదటిగా భక్తి మీద శ్రద్ధ చూపిస్తున్న సందర్భాలు ఎందరో వేలాది మంది లక్షల మంది ఇలా మాలలేస్తున్నారు. అందులో హనుమాన్ మాల కూడా వేయడం జరుగుతుంది. ఉద్దేశం వల్ల హనుమంతుడు ఏ రకంగా రామునికి ఒక దూతగా ఉన్నారో, రామునికి అన్ని సందర్భంలో రావణుతో ఇబ్బంది కలిగినప్పుడు ఏ రకంగా ఆదుకున్నారో, అది హనుమంతుని చూసి హనుమాన్ చూసి మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. మాల వేసుకున్న సందర్భంలో మనలో భక్తి, శ్రద్ధ, వినయం ఇవన్నీ మనలో మరి పెరుగుతూ పోతుంటాయి. ఏ రకంగా మాల ఉన్నప్పుడు మన భక్తి శ్రద్ధలు కానీ, మన వినయ విధేయత కానీ, మన సంస్కృతి కానీ, మన అలవాటు కానీ, మన పద్ధతులు కానీ ఒక మాల చేస్తున్నంత మాత్రమే ఉండకుండా అది సంవత్సరం పొడవునా ఆ రకంగా ఉండటానికే ఈ మాలల ఉద్దేశం వల్ల. మరి సందర్భంలో చూస్తున్నాం ఈరోజు రామునికి అన్ని సందర్భాల్లో రామరాజ్యం ఏర్పడిందంటే అన్ని సందర్భాల్లో హనుమంతుడు వెంబడున్నాడు కాబట్టి రావణుడు ఏ రకంగా రాముని ఇబ్బంది చేసే తరుణంలో రామరాజ్యం లేకుండా చేయాలని అనుకున్న సందర్భంలో, రాముని వంశం లేకుండా చేయాలనే సందర్భంలో అన్ని సందర్భంలో హనుమంతుడు రామునికి అండగా నిలిచిన సందర్భాల్లో, ఒక్కొక్క సందర్భంలో లక్ష్మణుడు మూర్చిపోయిన సందర్భంలో సంజీవుని ఇవ్వడానికి ఎన్ని సముద్రాలు దాటిన సందర్భాలు, సీతను అపహరించి లంకలో పెట్టినప్పుడు ఎత్తుకొని 7 సముద్రాలు దాటి సీతను కనుకొని సీతను బంధించే సందర్భంలో, రావణుని మరి బంధించే సందర్భంలో రావణుని తోకతో నిప్పు పెట్టిన సందర్భంలో అదే రావణుడు రక్షించడానికి హనుమంతుడు లంకను మొత్తం సర్వనాశనం చేసి సీతను కాపాడినంటే ఒకసారి మన హనుమంతుడిని ఎంత మరి రాముడు భక్తులు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఆ నిలువెత్తు హనుమంతుడే మనకు అండగా ఉంటారు. ఏ దుష్ట శక్తులు ఈ మంచిల ప్రాంతాన్ని కానీ, మంచిల జిల్లాను కానీ, మంచిల నియోజకవర్గం కానీ ఏ దుష్ట శక్తులు అడ్డొచ్చినా ఈ హనుమంతుడే మనకు అండగా ఉంటాడని చెప్తూ విశ్వ హిందూ పరిషత్ ఇవాళ ప్రపంచంలోనే హిందువులను అందరినీ కూడా ఒక తాటికి తీసుకురావడానికి విశ్వ హిందూ పరిషత్ దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మనము అయోధ్యల ఎన్నో వందల సంవత్సరాల కళ రాముడు జన్మించిన చోట భవ్యమైన నిర్మాణం, ఇలా భవ్యమైన గుడి అక్కడ నిర్మాణం అయిందంటే దానికి కారణము విశ్వ హిందూ పరిషత్ సాధువులు, సంతులు అందరూ కూడా పెద్ద ఎత్తున హిందూ సమాజం అంతా కూడా పోరాటం చేస్తే ఇవాళ ఎన్నో సంవత్సరాల మన కళ నెరవేరింది. ఇట్లా విశ్వ హిందూ పరిషత్ ఈ
హనుమాన్ జయంతి అప్పుడు. ఇవాళ కేవలం ఒక హైదరాబాద్ సిటీలోనే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 150 శోభాయాత్రలు జరిగినాయి ఒక హైదరాబాద్ సిటీలోనే. ఇట్లా మొత్తం తెలంగాణ అంతా, భారతదేశం అంతటా, ప్రపంచం అంతా కూడా విశ్వ హిందూ పరిషత్ ఇంత పెద్ద ఎత్తున హిందువులందరినీ కూడా ఒక తాటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలి. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశం మీద వందల సంవత్సరాలు ఎన్నో దాడులు జరిగిన, అటు మొఘల్స్ దాడి జరిగింది, బ్రిటిష్ దాడులు జరిగినాయి. మన గుళ్ళను, మన సంస్కృతిని, అంటే ఒక ఆర్థికంగానే కాకుండా మన సంస్కృతిని, మన ధర్మాన్ని ఎన్నో దాడులకు పాల్పడ్డప్పటికి కూడా మనం అందరం ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో కులాలుండి, ఎన్నో మతాలుండి, ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు, ప్రతి ఒక్క దగ్గర సంస్కృతి వేరు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనందరినీ కూడా కలిపేది కేవలం 2 పదాలు, జై శ్రీరామ్. ఈ 2 పదాలే మన భారతదేశం అందరినీ కూడా, మన హిందువులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొస్తుంది. ఇవాళ ప్రపంచంలో వేరే దేశాల గురించి, ప్రపంచం మొత్తం గురించి ఆలోచించేది కేవలం భారతదేశమే. పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ గురించి ఆలోచించుకుంటారు, అమెరికా వాళ్ళు అమెరికా గురించి ఆలోచించుకుంటారు. కానీ మన సంస్కృతి, మన ధర్మము వసుదైవ కుటుంబకం, ప్రపంచానికి అందరికీ గురించి ఆలోచించే దేశం భారతదేశం. ఇలా భారతదేశం ప్రపంచంలో ఉన్నది వీళ్ళందరి గురించి ఆలోచిస్తుంది, అందరి గురించి అందరి మంచి కోరుకుంటుందంటే దానికి కారణం కేవలం మన ధర్మము, దానికి కారణం కేవలం హిందుత్వం. ఇది మనం అందరం గుర్తుపెట్టుకొని రాబోయే రోజులలో కూడా ఇంకా ఎక్కువ యువకులలో కూడా ఇంకా ఎక్కువ మందితోటి మనము మాల తీసుకునేలాగా, ఇంకా ఎక్కువ మందిని యువతను కూడా యువతలో కూడా భక్తి పెంచేలాగా, ఇక్కడ దాంతోపాటు ఎప్పుడు కూడా మన సంస్కృతి మీద కానీ, మన ధర్మం మీద కానీ ఎటువంటి దాడులు జరిగినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనం అందరము కాపాడాలి. మనం అందరం కూడా శివాజీ సైనికుల్లాగా మన ధర్మ రక్షణ కొరకు మనం అందరం కూడా ముందుండాలని కోరుకుంటూ, వేసవికాలం మూలంగా వేడి తాపాన్ని తట్టుకోవడానికి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చి పోయే ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచిర్యాల మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో 7 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గోపాల్ వ్యాస్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మంచిర్యాల పట్టణంలో పట్టణ ప్రజల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే ఈ సంవత్సరం కూడా వేసవికాలం ఎండ తాకిడి ఎక్కువగా ఉండటంతో పట్టణ ప్రజల దాహాన్ని తీర్చడానికి చల్లటి మంచినీరుతో కూడిన చలివేంద్రాలను మంచిర్యాల పట్టణంలో 7 చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల పట్టణంలో భారత ఆటోమొబైల్స్, లక్ష్మీ టాకీస్ దగ్గర, పవన్ ఆప్టికల్స్ దగ్గర, మదన్ లాల్ అండ్ కంపెనీ జ్యువెలర్స్ వద్ద, పవన్ జ్యువెలర్స్, నేహా మార్కెటింగ్, బైపాస్ రోడ్, లడ్డా ఎలక్ట్రికల్స్ ప్రాంతాలలో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ అధ్యక్షులు భరత్ లడ్డా, సెక్రటరీ ఆనంద్ జవహర్, ట్రెజరర్ అమిత్ కేడియా తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మార్వాడి యువ మంచ్ ఈ చలివేంద్రాలు పెడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 7 చోట్లలో చలివేంద్రాలు మొదలుపెట్టింది. అయితే మార్వాడి యువ మంచ్ ఉద్దేశం ఏంటిదంటే సేవా కార్యంలో ఎప్పటికీ ముంగట్టుకుంటుంది. అయితే ఈ చలివేంద్రం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోగ్రాం. మంచాలు మనం ఇంత వేడి ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు చల్లని నీళ్ళు దొరికినాయి అంటే మనకు అమృతంతో సమానం. అయితే అదేవిధంగా మనము మార్వాడి యువ మంచ్ తరఫున పారస్ ఆటోమొబైల్స్, లక్ష్మీ టాకీస్ దగ్గర, దాని తర్వాత డాక్టర్ నాగేందర్ ఉపాధ్యాయ క్లినిక్, దాని తర్వాత పవన్ ఆప్టికల్స్, దాని తర్వాత మదన్ లాల్ అండ్ కంపెనీ, కుందన్ జ్యువెలర్స్, దాని తర్వాత పవన్ సిల్వర్ హౌస్, దాని తర్వాత స్నేహ మార్కెటింగ్, బైపాస్ రోడ్, మరియు లడ్డా ఎలక్ట్రికల్స్, మన లడ్డా ఎలక్ట్రానిక్స్ మోర్ పక్కన ఈ 7 చోట్లలో మనం ఇవాళ ఈ చలివేంద్రం మొదలు పెడుతున్నాము. మరియు ఈ 2 నెలల వరకు ఉంటుంది. ఎప్పటివరకైతే ఎండలు ఉంటాయో అప్పటి వరకు మనం ఈ చలివేంద్రం कंटिन्यू చేస్తాము. అందరికీ జై శ్రీరామ్. हर साल की तरह मारवाड़ी युवा मंच की तरफ से अपने मंचिर्याल शहर के अंदर 7 जगह पे पानी का प्याऊ का उद्घाटन आज किया गया है और इसी के तहत 2 महीने तक यहाँ भरी धूप में लोगों को पानी की प्यास से कुछ प्रॉब्लम नहीं होना बल्कि पानी का प्याऊ का आज ओपनिंग किया गया है. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రజలకు అన్ని హక్కులు కల్పించిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్ను
ఎవరూ మర్చిపోకూడదని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో లక్షిట్పేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల గ్రామాలలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభమైన ఏప్రిల్ 14వ తేదీన కార్యక్రమం ముగిస్తుందని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ వారి ఆశయాలను, వారి సేవలను ప్రజలకు అవగాహన చేశారని తెలిపారు. పార్లమెంటు సభల్లో నరేంద్ర మోడీ, అమిత్ షాలు అంబేద్కర్ను అవమానపరిచిన నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్షిట్పేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆరిఫ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింతా అశోక్, లక్షిట్పేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక గ్రామాన పాదయాత్ర అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఏఐసిసి సంవత్సరం అంతా కూడా ఈ నినాదాలతోని మనం కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దానికి కారణం ఏంటి అని అంటే, జై బాపు అన్న నినాదం ఎందుకు తీసుకున్నామంటే, మనం 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనం బానిసత్వంతో బతికినాం. ఆ రోజు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలను అర్పించి పోరాటం చేసిండ్రు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహాత్మా గాంధీ. వారు 1920 నుండి భారత జాతీయ కాంగ్రెస్ కి నాయకత్వం వహించిండ్రు. ఆ తర్వాత వారు భారత జాతీయ కాంగ్రెస్ కి 1924లో అధ్యక్షుడైండ్రు. అయితే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జై బాపు అన్న నినాదం తీసుకున్నాం. ఎందుకంటే ఆ రోజు వారి నాయకత్వంలోనే ఈ దేశానికి స్వాతంత్రం అనేది వచ్చింది. ఇవాళ మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, హక్కులన్నిటిని అనుభవిస్తున్నాం. అంటే ఉద్దేశం ఏంటంటే, అంబేద్కర్ గొప్పవాడు. అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, శక్తి. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి మన యొక్క వెనుకబడిన తరగతులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్ తీసుకొచ్చి మన బలహీన వర్గాల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆ రోజుల్లోనే రాజ్యాంగం రచించాడు. రాజ్యాంగం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగం లేకపోతే ఈ రోజు మనకు ఏ రిజర్వేషన్ ఉండదు, ఏముండదు. రాజ్యాంగం లేనట్టయితే ఎవరైతే బెదిరించిన వారి రాజ్యం అవుతుంది. రాజ్యాంగం అనేది భారతదేశంలో కీలకమైనది. మంచిర్యాలకు ఈ నెల 14న వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెల్లంపల్లిలో కూడా పర్యటించాలని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, సహాయ కార్యదర్శి పసులెట్టి వెంకటేశ్లు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని వివరించారు. 100 పడకల దవాఖానాలో ప్రత్యేక వైద్య నిపుణులను నియమించాలని తెలిపారు. 7 మండలాలకు ఒకే ఒక దవాఖానా ఉన్నా వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. బెల్లంపల్లిలో బస్ డిపో, ఇంజనీరింగ్ కళాశాల కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల కోసం డీడీలు చెల్లించిన వారికి వెంటనే పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఏరియా దవాఖానాను ఇక్కడి నుంచి తరలించే యత్నాలను మానుకోవాలన్నారు. రాజీవ్ యువ వికాసం తేదీని మరింత సమయం పొడిగించాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆరెపల్లి సతీష్, నాయకులు తొగరి రాహుల్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. రేపు మంచిర్యాల పట్టణానికి విచ్చేస్తున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బెల్లంపల్లిలో కూడా పర్యటించాలని చెప్పేసి ఎంసీపీఐయు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. బెల్లంపల్లిలో సమస్యలు అనేకంగా తాండవిస్తూ ఉన్నాయి. బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే నియోజకవర్గానికి 7 మండలాలకు పెద్ద దిక్కైన హాస్పిటల్ మన బెల్లంపల్లి పెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్లో వైద్యులు లేక, వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. మరి ఉప ముఖ్యమంత్రి గారు ఒక్కసారి బెల్లంపల్లికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా బెల్లంపల్లిలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా బెల్లంపల్లిలో కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నా కూడా యాజమాన్యపు హక్కు లేకపోవడం అనేది చాలా వింతగా విచిత్రంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజు చూసినట్టయితే మరి ఇక్కడ బెల్లంపల్లిలో ఏ సమస్యలైనా కూడా తాండవిస్తూ ఉన్నాయి. వెంటనే మీరు బెల్లంపల్లిలో పర్యటించి బెల్లంపల్లిలోని సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐయు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంచిర్యాల జిల్లాకు విచ్చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి మా ఎంసీపీఐయు పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, బెల్లంపల్లి నియోజకవర్గం అనేక సమస్యలతోటి
అనేక సమస్యలతోటి విలయతాండం చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ, ప్రభుత్వ ఆసుపత్రి చూసినా కానీ, బస్టాండ్ చూసినా కానీ, అదేవిధంగా మున్సిపాలిటీని చూసినా కానీ అన్నిటిలో కూడా పనుల నిర్లక్ష్యమే జరుగుతూ ఉంది. ఎటువంటి సౌకర్యాలు లేవు, వసతులు లేవు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం జనరల్ ఫిజిషియన్ కూడా లేడు. 100 పడకల ఆసుపత్రికి పేరుకు మాత్రమే ఉన్నది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు చందంగా ఉన్నది. కాబట్టి మీరు మంచిర్యాలకు వచ్చే సందర్భంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా పర్యటించి ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించాలని మేము MCPIU పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల అభివృద్ధి, రైతుల క్షేమం కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పేర్కొన్నారు. ఆదివారం లక్షట్పేట పట్టణంలోని గంపలపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం రైతులకు అండగా ఉండి ప్రజాపాలన కొనసాగిస్తుందని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు రైతుల కోసం అహర్నిశలు ముందుండి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. రైతులకు బోనస్ ప్రకటించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం సన్నబియ్యం పథకాన్ని తీసుకువచ్చి అందరి కడుపు నిండేలా చేసిందని అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా మోసపోవద్దని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్మాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ తాజా కౌన్సిలర్ రామ్దేని వెంకటేష్, కాంగ్రెస్ యూత్ పట్టణ అధ్యక్షులు రామ్దేని చిన్న వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు ఒడిపల్లి రాయలింగు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను వారి క్షేమం కోరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఈ వడ్లు కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మండలంలో గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతు కొనుగోలు కేంద్రాలను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. గతంలో చూసుకుంటే గత 10 సంవత్సరాలలో తూకంలో కానీ రైతులు ఇబ్బంది పడ్డ సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ మొన్నటికి మొన్న చూస్తే 2 లక్షల రుణమాఫీ అనేది చేయడం జరిగింది. దాంతోపాటు ఇంతకుముందు ఏదైతే దొడ్డు వడ్లకే ప్రాధాన్యత కల్పించారు, కానీ మా ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు సన్నాలకు కూడా మద్దతు ధరతో పాటు మరియు బోనస్ కూడా ప్రకటించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యకు, మంత్రివర్గానికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే అన్ని విధాలుగా రైతులకు అండగా ఉండే ప్రజాపాలన కొనసాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి మరియు ఇక్కడున్న శాసనసభ్యులు, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, కూలీలు, మేస్త్రీలు అందరూ ఏకమై కొట్లాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గన్నారపు రమేష్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సివిఆర్ క్లబ్లో ఏర్పాటు చేసిన జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏర్పాటు చేసిన 3వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో కొట్లాడి తెచ్చుకున్న హక్కులను హరించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కష్టం వచ్చినప్పుడు యూనియన్ బోర్డులో నుంచి సేకరించిన నిధులను వాడుకుంటున్నామని, ప్రభుత్వాలు కార్మికుల కోసం ఎలాంటి సంక్షేమ చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికులు బలంగా ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వాల పుట్టలను తిప్పికొట్టి యూనియన్ బోర్డును రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కలిసికట్టుగా ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా 3వ మహాసభలకు పార్టీ ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మికులు ఏ గ్రామానికి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ జిల్లాకు పోయినా ఎక్కడ చూసినా భవన నిర్మాణ కార్మికులు లేనటువంటి గ్రామం లేదు, భవన నిర్మాణ కార్మికులు లేనటువంటి అడ్డా ప్రాంతాల్లో లేవని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ ఈ రోజున ఈ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కటి సొమ్ము పట్టించుకున్నటువంటి దాఖలాలు ఇవ్వని చెప్పేసి అని మహాసభ సందర్భంగా మనం గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ భవన నిర్మాణ రంగంలో 36 రంగాల మంది కార్మికులు ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ప్లంబర్స్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ,
మార్బుల్ కానీ, టైల్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, అదేవిధంగా కాపీ మేస్త్రి, బట్టల పని చేసేవాళ్ళు, సంపింగ్ పని చేసేవాళ్ళు, కరెంటు పని చేసేవాళ్ళు చూసుకుంటే బావులలో పనిచేస్తున్నటువంటి లోడింగ్ అనుగుణంగా మొదలుపెట్టుకుంటే ఇటుక పట్టీలలో పనిచేస్తున్న కార్మికులను మొదలుపెట్టుకున్న చూసుకుంటే 36 రంగాల మంది ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఈ కార్మికులు అంటే ఎవరో అంటరాని వారు అన్నట్టుగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం చెప్పేసి అంటే భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర శాసనం చట్టం చేయాలని చెప్పేసి అని వెల్ఫేర్ బోర్డు ఇన్సూరెన్స్ ను ఏర్పాటు చేయాలని, బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఏఐటీసీగా మడమతిప్పని పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఏఐటీసీ అని చెప్పేసి అని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి రైల్వే స్టేషన్ సమీపంలోని ఇండియా మిషన్ జైన్ చర్చిలో యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న సిఎస్ఐ చర్చిలో మట్టల ఆదివారం పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు దేవాలయానికి చేరుకున్నారు. పిల్లలు, పెద్దవాళ్లు మట్టలు చేత పట్టుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ హోసన్నా జయం జయం అంటూ వీధుల్లో తిరిగారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయా చర్చి పాస్టర్లు వాక్యం బోధిస్తూ యేసు ప్రభువు జెరూసలేం పట్టణంలో ప్రప్రథమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు యేసు ప్రభువును గాడిదపై తీసుకుని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల మట్టలతో, చెట్ల కొమ్మలతో ఘనస్వాగతం పలికారని, దీనినే క్రైస్తవులు మట్టల పండుగగా ఆచరిస్తారని, ఈ పండుగను గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం జరుపుకుంటారని, ఈ వారాన్ని పరిశుద్ధ వారంగా పరిగణిస్తారని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాయింట్ చర్చి రామకృష్ణాపురం క్యాతనపల్లి స్టేషన్ రోడ్, ఈ యొక్క జాయింట్ చర్చిలో జరుగుతున్న ఈ ర్యాలీని బట్టి ప్రభు పేరట మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇటు రీతిగా ఏర్పాటు చేసిన సంఘ పెద్దలకు, ప్రజలకు అందరికీ శుభములు. యేసునామంలో అందరికీ వందనములు. ప్రభు పేరట వచ్చి వారికి జయము కలుగును గాక. ఉన్నతమైన స్థలములలో జయము అన్నట్టుగా ప్రభు పేరట వచ్చిన యేసు ప్రభుల వారికి జయము జయము, హోసన్నా జయము అని జనులు వెనకను ముందును పలుకుచు ఆ రోజున ఎంతో జయ ఉత్సవంతో, సంతోషముతో, ఆనందముతో రాజుగా బయలువెళ్ళినాడని యెరూషలేములో ప్రజలు, ఆయన సొంత ప్రజలే తనకు జయము కొట్టినారు. అనాది కాలంలో జకరియా గ్రంథంలో 9:9 ప్రకారము సియోను కుమారిలో సంతోషించుడు అని చెప్పిన ప్రకారము జనులు ఆయనను సంతోషించి ఆయన నామాన్ని మహిమపరిచిరి, ఆయన నామాన్ని ఘనపరిచిరి. హోసన్నా అనే మాటకు జయము. హోసన్నా అనగా హెబ్రీ భాషలో జయము. ఆ మాటకు స్తుతింపబడునుగాక, రక్షింపబడునుగాక, జనులు రక్షింపబడునుగాక అనే మాటను సెలవిస్తూ ఆ ప్రజలు ఆ రోజు తన సొంత రక్షకునిగా తెలుసుకొని అతన్ని జయోత్సవంతో, ఎంతో సంతోషముతో ఆయనను జయవుతంతో ముందుకు సాగి ఆ గాడిద పిల్ల మీద ఆయన కూర్చొని ముందుకు వెళుచుండగా ప్రజలు ముందుకును వెనుకను వారి యొక్క గుడ్డల చేత, తాటి మట్టల చేత, ఈత మట్టల చేత జయోత్సవంతో ముందుకు వెళ్ళసాగిరి. అటు రీతిగా ఆ యొక్క సన్నిధి, ఆ యొక్క సంఘటనను జ్ఞాపకము చేసుకొని మేము దేవుని అంగీకరించాము. మేమందరం కూడా ఆయన నామాన్ని మహిమపరుస్తూ అటు రీతిగా జయోత్సవముతో ఈ యొక్క సన్నిధిని, ఈ యొక్క ర్యాలీని తీయడం జరుగుతూ ఉన్నది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రేపు జిల్లా కేంద్రానికి రానున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా శనివారం రాత్రి వీర హనుమాన్ విజయ యాత్ర. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల గుండా భక్తి గీతాలు, భక్తుల నృత్యాలతో శోభయాత్ర. జిల్లా కేంద్రంలో మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 7 చోట్ల చలివేంద్రాల ఏర్పాటు. మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన మార్వాడి యువమంచ్ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.